కొన్ని వీడియోలు నేను పాతవి చూశాను సార్, పాతవి చూశాను. అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ పాత దాంట్లో నేను గతంలో చాలా డ్రగ్ అడిక్ట్ని నేను, తర్వాత బాగా ఇట్లా ఉండేవాడిని చెప్పాడు, ఆయనే చెప్పాడు వీడియో. గొడవలు అదేంటంటే అతను మారక ముందు యేసు ప్రభువుని అంగీకరించక ముందు అతను ఒక డ్రగ్ అడిక్ట్, ఈ గొడవలతో ఒకరిని కూడా చంపైపోయాడు అన్నారు. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నాక మారిపోయాడు. వాళ్ళ సిస్టర్ ఎవరో సిఐ గానో ఏదో ఉండేది, తను నన్ను బయటపడేసిందని కూడా చెప్పారు ఆయన. ఒకసారి వినిపిస్తాను సార్, అది కూడా నేను ఎక్కడో సోషల్ మీడియా. కడపలో ఉండేవాడు, ఆ ఫ్యాక్షనిజం ఇదంతా అది ఉండేది. తర్వాత మారిపోయాడు హైదరాబాద్. ఆయన చెప్పింది సార్ గతంలో, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన చెప్పింది కరెక్టే, అంతకు ముందు ఉండేది కానీ తర్వాత మానేశాడు. అనేది దీనికి గత 3 సంవత్సరాల నుంచి ఉందా, లేకపోతే వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు, ఇట్లా ఉండేవాడిని. అంటే ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఆయన గతంలో కొన్ని వీడియోలు అయితే ఆ విధంగా మాట్లాడున్నారు ఆయన. తర్వాత అదేనండి నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, అంటే యేసు ప్రభుని పూర్తిగా అంగీకరించక ముందు హి వాజ్ ఎ డ్రగ్ ఎడిక్ట్. ఓకే, యేసు ప్రభుని పూర్తిగా అంగీకరించి పాస్టర్ అయిన తర్వాత మానేశాడు అవన్నీ. కానీ ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయింది, లేకపోతే కొద్ది దినాల నుంచేనా, ఆ రోజే పాపం డిప్రెషన్ లో ఇంట్లో గొడవ అయింది అనుకోండి, సపోజ్ బాగా డిప్రెషన్ అయిపోయారు అనుకోండి, ఇంకా ఏం చేస్తారు, బాగా తాగేసి చచ్చిపోవాలనే అనిపిస్తుంది. ఫస్ట్ థాట్ ఏంటంటే ఇంక ఈ బాధలు భరించలేను అని. సరే, అతను కుటుంబ విషయాలు కూడా తగాదాలు ఉంటాయని అనుకోని, ఎందుకంటే ఆయన బోధలు చెప్పేవాడు, నా భార్య నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది, నేను ఇలా తిరుగుతున్నానంటే ఇలా చెప్పేవాడు. కాబట్టి ఏం జరిగిందో మనకు తెలీదు, ఆ పరలోకం వెళ్ళాక మొత్తం అంతా తెలుస్తుంది. దీన్ని డిగ్ చేయక్కర్లేదు, దీన్ని ఇంతతో వదిలేసి. కానీ ఆయన ఒక మంచి పని చేశాడంటే క్రైస్తవులందరూ ఏకమయ్యారు ఆయన చనిపోయినా. ఐక్యత కొనసాగించుకుంటూ ఏకమయ్యారు. దీంట్లో వ్యతిరేకులు అంటే దీంట్లో కన్నింగ్ ఎవరున్నారు ఏంటి అనేది తెలిసింది, జెన్యూన్ గా ఎవరున్నారు అనేది కొంచెం క్లారిటీ వచ్చింది పబ్లిక్ కూడా. అంటే కొద్దిమంది హడావిడి చేసే ప్రయత్నం చేశారు కదా సార్, ఏదో చేయాలి, ఏదో దీన్ని ఒక రాజకీయంగా ఉపయోగించుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరనేది క్లారిటీ వచ్చింది.